Q9 న్యూస్కు స్వాగతం. వేల్పూర్ మండల కేంద్రంలోని పచ్చనర్కుడ గ్రామ పరిధిలోని వేల్పూర్ మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వానాకాలం సీజన్ పంటల గురించి రైతులు మేలి రకమైన విత్తనాలు కొనుగోలు విషయంలో నకిలీ విత్తనాలు కొనకుండా రైతులు నష్టపోకుండా అరికట్టేందుకు విత్తనాల కొనుగోలు అవగాహన సదస్సు ఏర్పాటు చేశామని మండల వ్యవసాయ అధికారి ఎంఏఓ నర్సయ్య తెలిపారు. మండల వ్యవసాయ అధికారి అనుమతి పొందిన డీలర్ పెస్టిసైడ్ షాపులలో విత్తనాల బ్యాగుకు నాణ్యతమైన ట్యాగులు చూసి రసీదులు తీసుకుని పంట పండినంత వరకు భద్రంగా ఉంచుకోవాలని కోరారు. ద్వారా ఇప్పుడు మనకు వానాకాలంలో రైతులు విత్తనాలు ఉంటారు కాబట్టి దానిపైన జాగ్రత్తలు సూచనలు చేయడానికి వస్తుంది. ఈ రైతులు విత్తనాలు కొనే ముందు ఆ ప్యాకెట్ పైన సీడ్ లేబుల్ అని ఉంటుంది. అంటే ఆ డేట్ ఆఫ్ టెస్టింగ్ అంటే పరీక్షించిన సీడ్, దాని వ్యాలిడిటీ, దాని జర్మినేషన్ ఎంత శాతం మూలకు వస్తుంది, మాయిశ్చర్ పర్సెంటేజ్ అని లేబుల్ రాసింది ఉంటుంది. దాని వివరాలు దాన్ని ముఖ్యంగా పరిశీలించాలి. అలాగే మనకు ప్రతి డీలర్ నుంచి తప్పనిసరిగా రసీదు తీసుకోండి. బిల్లు లాట్ నెంబర్ రాసింది మనకు ప్రతిదీ బిల్ నెంబర్లో మంచిగా చేసింది. ఎందుకనంటే మనకు జర్మినేషన్ అంటే మొలక కానీ తగ్గినా కానీ తర్వాత సీడ్ రాకపోయినా కానీ మనకు కేసు చేసుకోవడానికి కానీ ఉపయోగపడుతుంది. వితౌట్ బిల్లు మనం వచ్చినామంటే డీలర్ పేరు మనం ఎలాంటి యాక్షన్ తీసుకోవడానికి ఉండదు. ఇది రైతుల గురించి సూచించాలని చెప్పేసి తెలియజేయాలి. రైతులకు సూచన ఏమిటంటే, మనకు విత్తనాలు డీలర్ దగ్గర నుంచి కొనే ముందు రైతులు ముఖ్యంగా లేబుల్ మనకు ప్యాకెట్ పైన ఉన్న లేబుల్ని గమనించాలని సూచిస్తున్నాము. ఈ లేబుల్ పైన మనకు వచ్చేసి వెరైటీ అండ్ లాట్ నంబర్, డేట్ ఆఫ్ టెస్టింగ్, డేట్ ఆఫ్ ప్యాకింగ్, వ్యాలిడిటీ సంబంధించి మళ్ళీ జర్మినేషన్ శాతము, ఫిజికల్ ప్యూరిటీ, ఇన్నట్ మ్యాటర్, నెట్ కేజీ, వెయిట్, సీడు ఇదంతా మనకు ప్రింట్ అయి ఉంటుంది. దీన్ని రైతులు గమనించి డీలర్ దగ్గర నుంచి తీసుకోవాలని చెప్తున్నాము. లూజ్ సీడ్ కానీ ఎక్కడైనా అమ్మినా కానీ మీరు తీసుకోవద్దని తెలియజేస్తున్నాము. దీనికి ప్రతి డీలర్ దగ్గర నుంచి బిల్లు కంపల్సరీగా తీసుకోవాలని చెప్తున్నాము. మనకు జర్మినేషన్ లో కానీ దిగుబడిలో కానీ ఏదైనా ఇబ్బంది అయినప్పుడు ఈ రసీదు మనకు ఈ బ్యాగ్ పైన ఉన్న ఇన్ఫర్మేషన్ తోటి మనం చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతులు ఈ విషయాన్ని గుర్తించి ఎక్కడ నకిలీ విత్తనాలకు మోసపోకుండా వానాకాలంలో పంటలు సాగు చేసుకోవాలని సూచిస్తున్నాం. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.